హన్మకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి ఆశా వర్కర్లు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిల చెల్లింపులో జాప్యం జరగకుండా చూడాలని, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం 18,000 వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే నేను ధర్నాకు వచ్చిళ్ళు ఇల్లు ముట్టడి. మంత్రి
ఆశాలపై పని భారము ఫిక్స్డ్ వేతనాల కోసమని మేము మంత్రి కొండ సురేఖ ఇల్లు ముట్టడించడం జరిగింది. మేము గత 2006లో మేము జాయిన్ అయినాము. 20 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నా కూడా పనిని బట్టి పారితోషికమే తప్ప మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందుకు గత 2.5 సంవత్సరాల క్రితం మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పిండు. అధికారంలోకి వచ్చినాక మా విషయాలు మొత్తం మర్చిపోయిండు. మేము గతంలో బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇట్లాంటి ధర్నాలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఈసారి కనుక బడ్జెట్ సమావేశాలలో మా ప్రస్తావన రాకపోతే, ఆశాలపై ఫిక్స్డ్ వేతనం బడ్జెట్ అనేది కేటాయింపు జరగకపోతే రాబోయే కాలంలో మేము ముందు పోరాటాలు ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆశాలకు పని భద్రత లేదు, ఫిక్స్డ్ వేతనాలు లేవు, పని బట్టి పారితోషికం అంటున్నారు. కానీ అదనపు పనులు ఎక్కువ చేపిస్తున్నారు. అధికారుల ఒత్తిడిలు ఎక్కువైతున్నాయి. మాకు ప్రతిరోజు ఈ సర్వే అని ఆ సర్వే అని లెప్రసీ సర్వే, ఏఎన్సీ టార్గెట్ల సర్వే, ఏఎన్సీలు అయితే లేకపోతే మమ్మల్ని మస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏఎన్సీడీ సర్వే ఆన్లైన్ వర్క్ అసలు లేకుంటుండే. ఇదివరకు చదువు 5-6 తరగతి చదివిన వాళ్ళని తీసుకున్నాం 20 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళకంటే ఎక్కువ ఏఎన్ఎంలతో సమానంగా మేము పనిచేస్తున్నాం. అసలు వాళ్ళ పని కూడా మా మీదనే పడేసి మాతో పనులు చేయించుకుంటున్నారు. ఏఎన్సీ టార్గెట్ తీసేయాలి. గవర్నమెంట్ డెలివరీలో వస్తలేవారంటే గవర్నమెంట్లో అసలు పట్టించుకోలేరు. ఎన్సీడీ సర్వే ఎన్సీడీ తీసేయాలి. మాకు పని భద్రత కల్పించాలి. మా ఆశా వర్కర్లు చాలామంది చనిపోతే కూడా కనీసం మట్టి ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చేది లేదు. పని ఉద్యోగ భద్రత లేదు మాకు. మా ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా మా దగ్గర చాలామంది ఉన్నారు. సెకండ్ ఏఎన్ఎంలుగా వాళ్ళని గుర్తించాలి. మాకు ఈఎఫ్ఐ పిఎస్ సౌకర్యం గుర్తించాలి. అందరము మేము గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించి మేము వాళ్ళకు సేవలు చేస్తాం. అంటే కనీసం మాకు రోగాలు వస్తే మాకు హెల్త్ కార్డు అనేది కూడా లేనేలేదు. మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మేము అసలు పని ఉద్యోగరీత్యా ఎక్కడికైనా వెళ్ళినప్పటికి కూడా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు కూడా మా అక్కలు చెల్లెలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం అసలే లేనేలేదు. ఇప్పటి వరకు కూడా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, ఫిక్స్డ్ వేతనం కావాలి, ఎస్క్రేషియా పిఎఫ్ సౌకర్యం కావాలి, మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు కావాలి, మేము దిగిపోయినప్పటికి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి. మా ప్రమాదంలో ఎవరైనా ఏ చెక్క చనిపోయినా కూడా మట్టి ఖర్చులకు డబ్బులు 50,000 రూపాయలు ఇవ్వాలి. ప్రమాదంలో చనిపోతే మాత్రం ఎస్క్రేషియా 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. వారి కుటుంబాల్లో ఒకరికి ఆశా కార్యకర్త వర్క్ కూడా ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. సిలో సబ్ సెంటర్ డ్యూటీస్ ప్లస్ ఏఎన్సీ టార్గెట్ మాకు నెలకు ప్రతి నెల 1వ తారీఖే జీతం పడేది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి మాకు అసలు ఆ జీతం అనేది కరెక్ట్గా లేదు. ఇప్పటికి 3 నెలలు అవుతుంది జీతం రాక. కనీసం మా పైన దయదలిచి కరెక్ట్గా మాకు ప్రతి నెల 1వ తారీఖు రోజే జీతం వేయాలి. ముఖ్యంగా అయితే ఏఎన్సీ టార్గెట్ తీసివేయాలి. ఎల్సిడిసి సర్వే కూడా మాతోటి చేపియొద్దు. నేను వరంగల్ జిల్లా అధ్యక్షురాలిని రాని. మాకు మెయిన్గా మా డిమాండ్స్ ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కావాలి, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలి. మాకు హెల్త్ పరంగా మాకు ఎలాంటి స్కీమ్స్ లేవు. ఇందులో అందరికీ హెల్త్ గురించి చూస్తాం కానీ మా హెల్త్ గురించి పట్టించుకోవడానికి ఎవరు లేరు. కాబట్టి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. ఇంకా మెటర్నిటీ లీవ్స్ అని అన్నారు. ఇప్పుడు మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మాకు మెటర్నిటీ లీవ్స్ కాదు, వేతనంతో కూడిన మెడికల్ లీవులు కావాలి. మాకు ఫిక్స్డ్ వేతనము 18,000 కావాలని అడుగుతున్నాం. మేము 26,000 రూపాయలు కనీస వేతనం అడిగినాం. అందులో కనీసము 18,000 ఇవ్వమంటున్నాం. అంతకంటే మేము ఎక్కువ ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. కానీ మమ్మల్ని ఈ 18,000 ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ డిమాండ్స్ ఒప్పుకుంటా అన్నారు. ఇంతవరకు ఒప్పుకోలేదు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మా డిమాండ్స్ని పట్టించుకోవట్లేరు. మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మా మీద పనిభారం పెంచుతున్నారు. మాకెందుకంటే మేము చేయకూడని పనులు చాలా చేయిస్తున్నారు. ప్రతి సర్వేలో ఆశలను తీసుకొస్తున్నారు. ఆశ లేని వర్క్ ఏమి ఉండట్లేదు. ఆశ ఖచ్చితంగా ఉండాలి, ఆశ ప్రతి పని చేయాలనేసి ఇన్వాల్వ్ చేస్తున్నారు. కానీ మాకు వేతనం పెంచట్లేదు. అది మాకు బాధాకరంగా ఉంది.